Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు టాపిక్ మాత్రం మామూలుగా ఉండదు. సోషల్ మీడియాలో యూత్ మొత్తం ప్రస్తుతం మాట్లాడుకుంటున్న టాపిక్ గురించి మనం ఈరోజు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాం. అంతా ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తుంది. ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ద్వారా సెలబ్రిటీస్ అసలు ఏం చేస్తున్నారు, అసలు అందుట్లో ఏముంది, ఎందుకు అందరూ విమర్శిస్తున్నారు, ఎందుకు అందుట్లో అన్ని లక్షల సంపాదన అనేది వస్తుంది, ఆ పూర్తి వివరాలు, ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా విషయంలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంకా అసలు విషయంలోకి వెళ్తే ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి, దాని ద్వారా మనీ ఎలా వస్తున్నాయి అనేది చూద్దాం. సో ఇన్స్టాగ్రామ్ వాడు ఒక మంచి ఉద్దేశంతో సబ్స్క్రిప్షన్ ఫీచర్ అయితే తీసుకొచ్చాడు. అంటే దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే టాలెంట్ ఉన్న వాళ్ళు, సో కొత్తగా కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు వాళ్ళ కంటెంట్ని యూజ్ చేసుకుని మనీ ఎర్న్ చేసుకుంటారన్న ముఖ్య ఉద్దేశంతో ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది తీసుకొచ్చాడు. సో ఇక్కడ ఈ ప్లాన్ని కంప్లీట్గా సైడ్ చేసేసారు కొంతమంది అమ్మాయిలు అలాగే అబ్బాయిలు. ఈ ఇన్స్టాగ్రామ్ ప్లాన్ని ఏదైతే ఉందో దీన్ని బోల్డ్ కంటెంట్ యూజ్ చేసుకుని చాలా ఎక్కువ మనీ అయితే ఎర్న్ చేస్తున్నారు. రీసెంట్ గా ఒక కేరళ అమ్మాయి కేవలం ఇలాంటి ఫోటోల్ని పెట్టి ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ద్వారా నెలకి ₹1,00,00,000 వరకు సంపాదిస్తుందని టాక్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మన బిగ్ బాస్ విష్ణుప్రియ కూడా అదే దారిలో వెళ్తూ సబ్స్క్రిప్షన్ ద్వారా నెలకి 10 లక్షలు అయితే సంపాదిస్తుందంట. సో ఈ వీడియో చూసే టైంకి సబ్స్క్రైబర్స్ కౌంట్ వీళ్ళకి ఇంకా పెరగచ్చు. సో వీళ్ళ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ద్వారా వీళ్ళ మనీ ఇంకా ఎక్కువగా ఎర్న్ చేసే అవకాశం అయితే ఉంది. సో జనాలంతా దీని గురించి ఎందుకు ఇంత విమర్శిస్తున్నారంటే కేవలం డబ్బు కోసం మాత్రమే ఇలాంటి పనులు చేస్తారా అని చెప్పి నెటిజన్లు అయితే ఫైర్ అవుతున్నారు. రీతు చౌదరి లాంటి వాళ్ళు కూడా ఇంతకు ముందు బిగ్ బాస్కి రాకముందు ఇలాంటి బాటలోనే ఉన్నారని చాలా వరకు విషయాలు అయితే తెలుస్తున్నాయి. సో టాలెంట్తో ఎదగాల్సింది పోయి ఇట్లాంటి ఇంకొక వేని చూస్ చేసుకుని సంపాదించడం ఏంటని చాలా మంది దీని గురించి వాదిస్తున్నారు. సో ఇందులో మిస్టేక్స్ ఎవరిది ఉంటుందంటే అబ్బాయిలది అమ్మాయిలది ఇద్దరిది ఈక్వల్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సబ్స్క్రిప్షన్ ప్లాన్ పెడుతున్నారు, ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంటున్నారు. సో మనీ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ మంది అబ్బాయిలు అయితేనే ఉంటున్నారు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్ ఇది. సో ఇందులో ఈక్వల్గా ఇద్దరిది తప్పు ఉంటుంది. ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాగా ఏదైతే ఎక్స్క్లూజివ్ కంటెంట్ ద్వారా మనీ ఎర్న్ చేస్తున్నారో ఇది తీసి పక్కన పెడితే దీంట్లో సెలబ్రిటీస్ ఉండడం అనేది ఖచ్చితంగా రాంగ్ అని చెప్తాను. ఎందుకంటే సెలబ్రిటీస్ అనేవాళ్ళు పబ్లిక్ ఫిగర్గా చూస్తారు. సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, వాళ్ళని చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఇలా చేసి డబ్బులు ల్యాక్స్ ఆఫ్ మనీ ఎర్న్ చేస్తుంటే రేపొద్దున చదువుకుని బయటకు వచ్చిన కుర్రోళ్ళు అమ్మాయిలు అదే ఫాలో అయితే సొసైటీ ఏ దారిలో వెళ్తుంది అనేది ఆలోచించుకోవాలి. సో ఎవరైతే ఇది చేస్తున్నారో సో పబ్లిక్ని దృష్టిలో పెట్టుకుని చేయాలని నేనైతే నా అభిప్రాయం అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో చూసారుగా గైస్, ఇది మ్యాటర్. అసలు ఇలాంటి సబ్స్క్రిప్షన్ కల్చర్ ద్వారా మన సొసైటీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, కేవలం డబ్బు కోసం ఇలాంటి కంటెంట్ పెట్టడం కరెక్టేనా, తప్పు అబ్బాయిలదా, చూసే వాళ్ళదా లేక పెట్టే వాళ్ళదా, మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయండి. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. ఇలాంటి మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్తో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.